కొంచెం వాటర్ పోసుకోవాలండి. జారు కడిగిన వాటర్ ఉంటాయి కండి, పట్టేశాక ఆ వాటర్ పోసుకుందాం. చిన్న గ్లాసులు అండి. ఇప్పుడు ఒక 2 సెకండ్లు ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోతే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన పప్పు పౌడర్తో తోటకూర కర్రీ అండి. యమ్మీగా తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీకి, రోటీకి అసలు సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.